గ్రామాల సర్వతోముఖ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కిలపల్లి పంచాయతీ జేఆర్ కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్టు డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పీడీఎస్ రవికుమార్, ఎంపీడీఓ సురేష్ కుమార్, తహసీల్దార్ మాధవరాజు తదితరులు ఉన్నారు. రంగ మస్తీలో ఉండవా కదన్నా ఇచ్చేసా ఇప్పుడే ఆడికి పోయినాడు. ఆ పక్కలో ఎవరికైనా ఇచ్చేసా ఇచ్చేసి శాంక్షన్ చేశాం. అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత దూరం మెటలింగ్ వేసి ఆగిపోయింది. దాని నిన్ననే కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న మార్చి 31 కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశామని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది త్వరితగతినే ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈరోజు జేఆర్ కొత్తపల్లికి గతంలోనే మనమే రోడ్డు ఇచ్చాం. ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ రోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం. నేను ఎంఆర్ఓ గారికి చెప్పినాను, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులకు అందరూ కూడా చెప్పా. ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి. ఎందుకంటే టైం కూడా లేదు. దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, అదే విధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికెట్ కానీ, ఆ 3 తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమందికి ఇండ్లు కావాలని అంతమందికి ఇండ్లకు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పినారు, మనకు మండలానికి 60 క్యాటిల్ సంబంధించినటువంటి మనం షెడ్లే తీసుకోగలిగామని. ఆ క్యాటిల్ షెడ్లు కూడా 4 పశువులకైతే 1,80,000, 6 పశువులకైతే 2,30,000, 6 పశువులకైతే 2,30,000 మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నేను ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను అట్లా ఇవ్వలే. 3 ఫేజుల కింద, ఎందుకంటే తక్కువ అవుతాయని ఈ మండలాన్ని 3 భాగాలు చేసి 3 భాగాలకి ప్రతి దాంట్లో 200 నేను శాంక్షన్ ఇచ్చా. ఆ 200 గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు, అదే విధంగా అధికారులు ఉన్నారు. ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసే దాంట్లో లోపం జరిగింది. అందుకే ఈరోజు 60 చేయగలిగామని చెప్తా ఉన్నారు. 200 శాంక్షన్ చేస్తే మనం 60 చేసుకునే పరిస్థితి ఉంది. దానివల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో కూడా 200 శాంక్షన్ ఇచ్చినాం. మళ్ళీ థర్డ్ ఫేజ్ లో 3 పంచాయతీలు మాత్రం మిగిలినాయి. ఆ థర్డ్ ఫేజ్ లో కూడా 3 పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం 600 క్యాటిల్ షెడ్స్ కంప్లీట్ చేసేదే మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఆ క్యాటిల్ షెడ్స్ కు పూర్తిగా మనము
దానికి కావాల్సినటువంటి, ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనో లేదా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ లిస్టు ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు. మనం అక్కడ ఈజీఎస్ నుంచి తీసుకున్నాం, కానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళని పశువులు ఉన్నాయి, ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకుంటే ఈ రోజు మనకు దాదాపు 300-400 షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ కానీ ఇస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ 100% శాంక్షన్ అవుతాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నా. అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవో, మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్ కానీ అది తీసుకొని వస్తే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నేను చేయాల్సిన కార్యక్రమం